నమస్తే అండి. నా పేరు అన్న మణిరత్నం. నేను మిద్దె తోట రైతుని. నేను మచిలీపట్నం కృష్ణా జిల్లాలో ఆడిటర్గా వర్క్ చేస్తున్నాను. నా ఓన్ ఆఫీస్ అది. దాంతోపాటు మిద్దె తోటతో పాటు నేను ఏమేం చేస్తుంటానంటే పర్యావరణానికి సంబంధించి కొన్ని కార్యక్రమాలను కూడా చేస్తూ ఉంటాను. అది పర్యావరణ హితంగా ఉండేవి, నలుగురికి ఉపయోగపడేవి, నా తోటి మనుషులకి, నా తోటి బ్రతికే జీవులకు ఉపయోగపడే విధంగా నేను కొన్ని పనులు చేస్తూ ఉంటాను. ఇప్పుడు అందరికీ తెలిసే విధంగా వాటి గురించి నేను చెప్తాను. ఈ రోజున మీకు 5 స్టార్ హోమ్ అనే కొత్త కాన్సెప్ట్ని మీ అందరికీ నేను పరిచయం చేయబోతున్నాను. ఈ 5 విషయాలు ఎవరి ఇంట్లో అయితే ఉంటాయో వాళ్ళ ఇల్లుని మనం 5 స్టార్ హోమ్ అంటాము. అయితే మొదటిది మిద్దె తోట, పంచవటి, అంటే రకరకాల మొక్కల్ని మన ఇంట్లో పెంచుకోవడం. అది ప్రతి ఒక్క మిద్దె తోట రైతు దగ్గర ఉంటాయి కాబట్టి వాళ్ళ ఇంటి మీద సో 1 స్టార్ వచ్చేసినట్టే. 2వ స్టార్ వచ్చేసి ఏంటంటే నీటి వినియోగం. ఇప్పుడు నీటిని మనం వృధాగా ఎంతో పాడు చేస్తూ ఉంటాం. పల్లెటూరులో అయితే కనుక నీటి ఎద్దడి అనేది ఉండదు, కానీ పట్టణాల్లో వచ్చేసేటప్పుడు నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఎవరైతే నీటిని చాలా అతి తక్కువ మొత్తంలో వాటిని అవసరాల కోసం వాడుకుంటూ ఉంటారో వాళ్ళ ఇంట్లో ఇలాంటి పద్ధతులు అవలంబిస్తారో అలాంటి వాటిని మనం ఒక కాన్సెప్ట్ కింద చేసి 1 స్టార్ అందిస్తాం. 3వ స్టార్ వచ్చేసి సోలార్ ప్యానల్స్ ద్వారా ఇంటిలో విద్యుత్ని తయారు చేసుకుని ప్రభుత్వం మీద డిపెండ్ అవ్వకుండా ఉండే వాళ్ళని 1 స్టార్ ఇస్తాం. అయితే అలా కొంతమంది చేయగలుగుతారు, కొంతమంది చేయలేరు. కనుక మన అవసరాన్ని బట్టే మన లైటు ఫ్యాన్ వేసుకుని మిగతా సమయాల్లో వాటిని ఆఫ్ చేస్తే కనుక కరెంట్ అవసరాలు తక్కువ అవుతాయి, అట్లానే మనం పే చేసే ఛార్జెస్ కూడా తక్కువ అవుతాయి. ఇలా ఎవరైతే వాళ్ళ ఇళ్లలో చేస్తారో వాళ్ళకి ఇంకో స్టార్ వస్తుంది. 4వ స్టార్ వచ్చేసి ఏంటంటే మన ఇంటిలో మనం తింటూ ఉంటాం, అలానే మన తోటి జీవులు ఉంటాయి, పక్షులు, కాకులు, పిచ్చులుకలు, ఆ తర్వాత చిలుకలు, తర్వాత గోవులు, ఇలాంటి వాటికి ఆహారం అందిస్తూ దాంతోపాటు వాటికి నీరు అందిస్తే కనుక అలాంటి ఒక ఏదైతే ధార్మిక కార్యక్రమం చేస్తారో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇంకో స్టార్ అందిస్తారు. అంటే ఇక్కడ మనకి 4 స్టార్స్ ఏర్పడినాయి. 5వ స్టార్ వచ్చేసి అతి ముఖ్యమైనది. అదేంటంటే ప్లాస్టిక్ని మనం నిత్యావసర సరుకుల్లో మన ఇంట్లోకి చేరుతూ ఉంటాయి. ఆ ప్లాస్టిక్తో మనం ఏం చేస్తాం, వస్తువుల్ని డబ్బాలో పోసేసుకుని ఆ ప్లాస్టిక్ కవర్ని డస్ట్బిన్లో వేసేస్తాం. అవి ఆటోమేటిక్గా డస్ట్బిన్లో ఒక ప్లాస్టిక్ కవరే వెళ్తుందా? కాదు. మన ఇంట్లో వచ్చే వంటింటి వ్యర్థాలతో కలిసి ఆ ప్లాస్టిక్ డంపింగ్ యార్డ్లో చేరుతుంది. దాని నుంచి మనకి వాళ్ళు ఏదైనా నిప్పు అంటించినప్పుడు దాని నుంచి కాలుష్య ఉద్గారాలు భూమిలోకి, గాలిలోకి చేరి అది ఎంతోమందికి రోగాల్ని ప్రేరేపిస్తాయి. కనుక మనం ఒక చిన్న కాన్సెప్ట్తో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. అది ఎలా గనక చేస్తే కనుక ఆ కాన్సెప్ట్ ద్వారా మన యొక్క ప్లాస్టిక్ని వేస్ట్ని తగ్గించి అట్లానే దాంతోపాటు పర్యావరణ హితంగా మన ఇంటిని 5 స్టార్స్తో కలిపి మనం మన ఇంటిని మార్చుకోవచ్చు. ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ప్లాస్టిక్ బాటిల్. అయితే ఇది మామూలుగా సాధారణంగా మనం వాటర్ బాటిల్ తాగిన తర్వాత లేకపోతే ఒక డ్రింక్ బాటిల్ తాగిన తర్వాత మన ఇంట్లోకి వస్తుంది. దీన్ని తీసుకెళ్ళి ఏం చేస్తాం, మనం చెత్త బొట్లో పడేస్తాం. లేకపోతే మన ఇంట్లోనే ఒక 2-3 సార్లు వాడిన తర్వాత పాడైపోయింది అనుకుంటే అప్పుడు పడేస్తాం. అయితే నేనేం చేశాను, ఈ ప్లాస్టిక్ బాటిల్లో నా ఇంట్లో వచ్చే నిత్యావసర సరుకులు అంటే నూనె ప్యాకెట్లు అవ్వచ్చు, పాల ప్యాకెట్లు అవ్వచ్చు, కాఫీ, టీ పొడి, సర్ఫ్, పేస్టు, ఇలాంటి అన్నిటినీ నేను బయట పడేయకుండా డంపింగ్ యార్డ్లో వేయకుండా ఆ కవర్లన్నింటినీ ఈ బాటిల్లో నేను వేసేసాను. ఇలా వేసేయడం వల్ల ఏమవుతుందంటే ప్లాస్టిక్ అనేది తడి చెత్తతో కలవదు. అయితే కలవకపోవడం వల్ల ఏమవుతుంది, ఇక్కడే ఉండిపోతుంది. ఇలా నా మిత్రులందరూ, ఈ భారతదేశంలో ఉన్న నా మిత్రులందరూ మేము ఒక టీమ్గా ఉన్నాం. అది పర్యావరణ గతివిధి అని చెప్పని ఆ గతివిధి ద్వారా మేము ఎప్పటికప్పుడు ఇలాంటి అన్నింటినీ నలుగురికి చేరవేసే విధంగా చేస్తూ ఉంటాం. ఇలా ఇక్కడ వరకు ప్లాస్టిక్ ఈ దాంట్లో ఉండిపోతుంది. ఇలా నేను సుమారు ఎన్నో ప్లాస్టిక్ బాటిల్స్ని చేశాను. ఇలా చూశారు కదా, మనకి ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్ అయినా సరే మనం ఉపయోగించవచ్చు. ఇది వాటర్ బాటిల్, ఇది కిన్లే వాటర్ బాటిల్, ఇది కొబ్బరి నీళ్ళకి వచ్చింది, ఇది డ్రింక్ బాటిల్కి వచ్చింది. సో ఇలా ఎలాంటి ప్లాస్టిక్ బాటిల్నైనా సరే మనం ఎకో బ్రిక్ కింద వాడచ్చు. అయితే ఇదంతా చేసిన తర్వాత మీరు అడగచ్చు, దీంతో మీరు ఏం చేస్తారు అని చెప్పని. నేను ఏం చేస్తానంటే వీటిని ఒక ప్లాస్టర్ లాంటిది చుట్టేసి దీని మీద ఒక గుడ్డ లాంటిది కప్పి ఇలా తిరగమూత వేసి దాని మీద నా మిద్దె తోటలో ఉండే కుండీని నేను పెడతాను. సో ఏమవుతుంది, ఇక్కడ ప్లాస్టిక్ అనేది విస్తరించేసి వానాకాలం వచ్చినప్పుడు కాలువల్లోనో లేకపోతే డ్రైనేజీల్లోనో లేకపోతే భూమిలోనో ఇంకిపోకుండా ఒక ప్లేస్లో దీన్ని ఉంచేస్తున్నాను. దీనివల్ల మనకి ఎంతో సమస్య అనేది నివారించబడుతుంది. ఎలా అంటే వర్షం వచ్చినప్పుడు అవి తన్నుకొచ్చేస్తూ ఉంటాయి, నీరు అనేది పైకి పొంగి పొరులుతూ ఉంటుంది, రోడ్లు, కాలువలు ఇవన్నీ పైకి పొంగి పొరులు రావడం వలన మనకి రోగాలు అనేవి వ్యాప్తి చెందుతూ ఉంటాయి, మన బండ్లు పాడైపోతాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మనకి రోగాలు అనేది అవుతుంది. తర్వాత గవర్నమెంట్కి ఎంతో పెద్ద సమస్య ఇది. అదే మనం ఇలా చేస్తే కనుక మనం ఖచ్చితంగా పర్యావరణానికి మనం హితం చేసిన వాళ్ళం అవుతాం. అయితే మీరు అడగచ్చు, సరే పొడి చెత్త ఇలా చేశారు,
అడిగారు తడి చెత్తని ఏం చేయాలి. తడి చెత్తని సింపుల్ అండి, మిద్దె తోట రైతులు ఎట్లానో ఉంటారు కాబట్టి వాళ్ళ తోటలో వచ్చే ఎండుటాకుల్ని ఈ తడి చెత్తని కలిపేసి ఒక కంపోస్ట్ కింద తయారు చేసుకుని వాళ్ళు బయట కొనకుండా ఈ కంపోస్ట్ని, కిచెన్ కంపోస్ట్ని మళ్ళీ మొక్కల్లోకి వాడుకోవచ్చు. సో ఇలా 5 కాన్సెప్ట్ని ఎవరైతే వాళ్ళ ఇంటిలో ప్రయత్నించి పాటిస్తారో వాళ్ళ ఇంటిని 5 స్టార్ హోమ్ అంటారు. ఇప్పుడు మనం రోజువారీ తింటూ ఉంటామండి, ఏదైనా ప్లాస్టిక్ కవర్లోనో చట్నీ వేసుకుని, లేకపోతే కనుక స్వీట్ కానీ ఏదైనా సరే ఈ కవర్లను ఏం చేస్తాం, మనం రోడ్డు మీద అలా పడేస్తాం, లేకపోతే ఒక మూట కట్టేసి అలా వదిలేస్తాం మనం తిన్న వాటిని. దీనివల్ల ఏమవుతుంది, అటుగా వెళ్ళిన గోమాత ఆ గోవుని ఇవి తినటం వల్ల దానికి ఆ ప్లాస్టిక్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. ఇలా కడుపులోకి వెళ్తాం వల్ల అది ఎంతో రోగగ్రస్తం అవుతుంది. అలా పుట్టిన ఈ దూడలు కూడా ఆ పాలును తాగి అవి ఎంతో బాధపడుతూ ఉంటాయి. సో మనం చేసి ఏ పనైనా సరే ఎవరికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండకూడదు, మనం అలా జీవించాలి. ఇప్పుడు ఈ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్, ఈ ఎకోబ్రిక్ అనే కాన్సెప్ట్ మాకు ఎలా వచ్చింది, మేము ఒక టీమ్గా ఉన్నాం, పర్యావరణ గతివిధి అనే ఒక టీం. ఈ టీం ద్వారా మేము గత సంవత్సరం లాక్డౌన్ టైంలో ఎన్నో సెషన్స్ని, వెబినార్స్ని కండక్ట్ చేసుకున్నప్పుడు ఇలా ఒకే లైక్ మైండెడ్తో ఉన్న వ్యక్తులు, అంటే పర్యావరణ హితంగా జీవించాలి, పర్యావరణ హితంగా బ్రతకాలి, నలుగురికి ఉపయోగపడే పనులు చేయాలనుకున్న వాళ్ళందరం ఒక టీం కింద ఫామ్ అయ్యి ఆ టీంలో వాళ్ళందరం కలిసి ఎకోబ్రిక్స్ అనేది చేసి, ఈ ఎకోబ్రిక్స్ ద్వారా నలుగురికి చేరువయ్యే విధంగా ట్రైనింగ్స్ని, వాటిని సెషన్స్ని ఇచ్చి లైవ్ సెషన్స్ ఎట్లా ఎకోబ్రిక్ తయారు చేయాలి అనే వాటిని మేము ఇలా చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ తయారు చేసిన తర్వాత ఏం చేస్తాం మనం, దానికంటూ కొన్ని ఏర్పాటు తర్వాత మా వాళ్ళు కొంతమంది వేరే స్టేట్స్లో ఏం చేశారంటే, ఈ ప్లే గ్రౌండ్స్లో ఆ ప్లేయర్స్ ఆడే ఆటను చూస్తానికి వచ్చిన ఆడియన్స్ కూర్చునే విధంగా ఎకోబ్రిక్స్తో ఒక కుర్చీ లాంటివి తయారు చేశారు. సో స్టెప్ బై స్టెప్గా ఉండే వాటిని, విధానంగా ఉండే వాటిని తయారు చేశారు. దాంతోపాటు ఇంకేం చేశారు, ట్రీ గార్డ్స్ కింద ఉపయోగించాలి. దాంతోపాటు ఒక చెట్టుకి చుట్టూరా మనం ఎప్పుడన్నా చెట్టు కింద కూర్చుంటం కోసం ఉపయోగపడే విధంగా ఎకోబ్రిక్స్తో తయారు చేశారు. సో ఎకోబ్రిక్స్ అనేవి ఎక్కడెక్కడికో విడివిడిగా ప్లాస్టిక్ పార్టికల్స్ వెళ్ళే కంటే ఒక బాటిల్లో ఇలా ఉంచి దాని ద్వారా ఒక అరేంజ్మెంట్ కనుక క్రియేట్ చేస్తే మన ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది తగ్గుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది ఒక పెనుభూతం. దీనిని ఎలా అరికట్టాలి, 3 విధానాల ద్వారా అరికట్టాలి: రెడ్యూస్, రెఫ్యూజ్, రీయూసేజ్, రీసైకిల్. సో ఇలా చేస్తే కనుక ఏమవుతుంది, మనం సాధ్యమైనంత వరకు వీటిని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేసిన తర్వాత కూడా వచ్చినాయి, దాన్ని ఏం చేయాలి, మినిమైజ్ చేయాలి. మినిమైజ్ చేసిన తర్వాత కూడా వచ్చినాయి, రీసైకిల్ చేయాలి. రీసైకిల్ చేసిన తర్వాత కూడా అవి కుదరకపోతే ఈ ఎకోబ్రిక్స్లోకి వీటిని తీసుకురావాలి. ఇలా తీసుకొస్తే కనుక ప్లాస్టిక్ రహిత దేశంగా మన భారతదేశం అతి కొద్ది కాలంలోనే చూడగలుగుతారు అందరం. ఇప్పుడు మీకు ఈ ఎకోబ్రిక్ అనేది అతి సులభంగా ఎలా తయారు చేసుకోవాలో నేను చెప్తాను. ఏం లేదండి, ఇప్పుడు అమ్మలు ఉంటారు, ఇంట్లో వంట చేస్తూ ఉంటారు. అయితే ఆ వంట చేసే ప్రదేశంలో ఇలాంటి ఒక ఖాళీ ప్లాస్టిక్ బాటిల్ పెట్టేసేయండి. పెట్టేస్తే వాళ్ళు ఈ పోపుల డబ్బాలోనో, టీ పెట్టేటప్పుడు, లేకపోతే కారం పొట్లాలకు వచ్చిందో, లేకపోతే నూనె ప్యాకెట్కి వచ్చిందో ఆ కవర్లన్నీ ఉంటాయి కదా, ఎప్పటికప్పుడు ఏం చేస్తారు వీళ్ళు, ఒక బాటిల్ లాంటిది తీసుకుని ఇలాంటి ఒక వస్తువు తీసుకుంటే మనం ఏం చేయాలి, సింపుల్గా ఇప్పుడు కవర్ ఉంది, దీన్ని మామూలుగా చుట్టేసేసి ఇలా వేసేయడమే. అయితే ఈ కవర్ అనేది ఒకసారి యూస్ చేసాం, ఇంకా పనికిరాదు, చినిగిపోయింది. చినిగిపోయినప్పుడు ఏం చేస్తాం, ఇలా అంటాం. అయితే కొన్నిసార్లు సరిగ్గా వెళ్ళనప్పుడు ఏం చేస్తామంటే దీంతో మనం జస్ట్ ఇలా కొంచెం ప్రెషర్ అప్లై చేస్తే మనకు లోపలికి వెళ్ళిపోతుంది. అయితే ఇప్పుడు ఇది కూడా మనకి FMCG గూడ్స్ ద్వారా వచ్చిందే. అయితే ఇది కూడా ఏంటంటే అతి హార్డ్ ప్లాస్టిక్ ఇది, కనుక ఇది కూడా వెళ్ళదు. కానీ మనం ఏం చేస్తాం, వీటిని చక్కగా పక్కన పెట్టుకుని వీటిని ఇలా పంపిస్తాం వీటిల్లోకి. అయితే ఇలా చేయడం వలన మనకి ఇది ఒక వేరే పనిలాగా, వేరే క్రియలాగా అనిపించదు. ఇలా చేస్తే ఏమవుతుందంటే మనకి ప్లాస్టిక్ అనేది మనం తర్వాత ఏదో అనుకోకుండా కలిసిపోయిన తర్వాత కాకుండా ముందుగానే మనం దీనిలోకి పంపించేయచ్చు. సో ఇలా చేస్తూ ఉంటే మన నిత్యావసర సరుకుల్లో వచ్చే ప్లాస్టిక్ కవర్లని, సింగిల్ యూస్ ప్లాస్టిక్ కవర్లను ఇలా పంపించేస్తూ ఉంటే మనకి 2 వారాలకు ఒక ప్లాస్టిక్ ఎకోబ్రిక్ అనేది తయారైపోతుంది. ఇలా చేయడం వల్ల మనకి సులభంగా, ఈజీ మెథడ్లో మనకి ఇలా చేసేసుకోవచ్చు. దీనివల్ల మన పర్యావరణంగా ఎంతో సేవ చేస్తున్నట్టే. సో ఇలా మనం ప్రపంచాన్ని, పర్యావరణాన్ని కాపాడాలి అంటే మనం ఏమి ఉద్యమాలు చేయక్కర్లేదు. మన ఇంటిలోనే, మన ఇంటి నుంచే మార్పుని తీసుకొస్తే, ప్రతి ఇల్లు ఇలా కనుక మార్పు చెందితే కనుక పర్యావరణానికి మనం సేవ చేసిన వాళ్ళమే. ఇలా అందరూ చేయాలని చెప్పని కోరుకుంటూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను.